తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక గవర్నర్ కోటాలోనూ 2 ఎమ్మెల్సీ స్థానాలు సైతం ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ స్థానాలకు ఆశావాహులు భారీగా ఉన్నారు. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం ని గవర్నర్ కోటాలో చట్టసభలకు పంపుతామని చెప్పారు. ఆయన్ని ఎమ్మెల్సీ చేయాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని, ఆయన లాంటి వారు సభలో ఉండాలని సీఎం పేర్కొన్నారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఓ స్థానంపై స్పష్టత వచ్చింది. మరో స్థానంలో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. రెండో స్థానంలో ప్రముఖ విద్యా సంస్థల అధినేత పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. హైదరాబాద్లో కీలక విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఓ మైనార్టీ అభ్యర్థి పేరును కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగంలో సేవలు అందిస్తున్న వ్యక్తిగా ఆయనను ప్రతిపాదించాలనుకుంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీగా ప్రతిపాదించగా గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. వారిని ఏ ప్రతిపాదికన ఎమ్మెల్సీగా నామినేట్ చేశారో చెప్పాలని గవర్నర్ అప్పటికి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం వారిద్దరి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టారు. దీంతో ఈసారి అలాంటి అనుభవం ఎదురు కాకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండేలా ప్రభుత్వం నుంచి వెళ్లే ఫైలులో నిర్దిష్టంగా వివరాలను పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్ర, ప్రొఫెసర్గా సేవల ఆధారంగా ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్కు పంపే అవకాశం అయితే ఉంది. త్వరలోనే కేబినెట్ నిర్ణయం తీసుకొని రాబోయే స్టేట్ బడ్జెట్ సమావేశాల్లోపు ఫైనల్ చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్యే కోటా అభ్యర్థులతో పాటు పట్టభద్రుల అభ్యర్థిని కూడా ఫైనల్ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.